ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ యూ షేప్ కట్ చేసేటప్పుడు ఎలాంటి షేప్ ని కట్ చేస్తే అందంగా కనిపిస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ షేప్ కట్ చేసేటప్పుడు బ్రాడ్ గా ఉండాలి అంటే ఫస్ట్ మనకి పైన షోల్డర్ భాగాన్ని నెక్ పార్ట్ ని డివైడ్ చేస్తూ ఉంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే నా స్టూడెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎవరైతే తెలీదో వాళ్ళు వర్క్ షాప్ కి అటెండ్ అవుతే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే షోల్డర్ ని నెక్ ని మనం ఎంత డీప్ లో పెట్టుకోవాలి అనేది మనం డిసైడ్ చేయాలి. అంటే మనం మెజర్మెంట్ ప్రకారం డివైడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2.5 మధ్యలో ఎంత కావాలి, 3.5 3 ఇంచెస్ అట్లా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం యూ షేప్ కట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే బ్యాక్ సైడ్ నేను చెప్తున్నానో ఈ యూ షేప్ కింద బ్రాడ్ గా రావాలి, పైన దగ్గరగా రావాలి. అప్పుడు మీ షేప్ అనేది అంటే మీరు నెక్ లైన్ అనేది నీట్ గా అందంగా కనిపించడం జరుగుతుంది. ఏదైతే మీరు క్యాలిక్యులేషన్ తో చేస్తారో అప్పుడు నీట్ గా మీ నెక్ అనేది నీట్ గా కూర్చుంటుంది. మీరు బ్రాడ్ గా కట్ చేశారు అంటే ఇక్కడ ఇక్కడ ఈక్వల్ గా కట్ చేశారు అనుకోండి, అప్పుడు కట్ చేసినప్పుడు ఇది షోల్డర్ డ్రాప్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మీకు అడ్జస్ట్ అవ్వదు, అది లుక్ అనేది కూడా అందంగా కనిపించదు. ఎవరైతే యూ షేప్ కట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి టిప్ ఏంటంటే పైన కొంచెం దగ్గరగా కింద బ్రాడ్ గా కొంచెం 1/2 ఇంచ్ డిఫరెన్స్ తో మీరు రౌండ్ గా గీసినట్లయితే మీ నెక్ అనేది అందంగా కనిపిస్తుంది. మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు కమింగ్ ఫిబ్రవరి 6th and 7th 2 days వర్క్ షాప్ లో మాస్టర్ కటింగ్ అంటే ఏంటో నేర్పించడం జరుగుతుంది. మాస్టర్ కటింగ్ తో ఒక బ్లౌజ్, ఒక డ్రెస్ 2 వెరైటీస్ నేర్చుకునే అవకాశం. దీంతో పాటు ర్యాపిడ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, ఈ ర్యాపిడ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో 5 days లో 5 వెరైటీస్ నేర్చుకునే అవకాశం. ఎవరికైతే కాన్ఫిడెంట్ గా మీ బ్లౌజ్ ని మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ర్యాపిడ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ చేయండి.